ఇంకొకరిపై ఆధారపడి బతకడం కాదు. దేవునికి స్తోత్రం కలుగునగా. నువ్వు మోకాల మీద పడో, నువ్వు సువార్త చేయి, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రకటించు, నువ్వు వెంటాడో. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. తనది కాని గుడ్లను పొదిగే పిచ్చి పక్షి బతుకు ఎవడు బతకూడదో. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను ఎందుకు ఈ ముచ్చట చెప్తున్నా, యూదా ఇంటి వారు అనగానే ఒక కులమును బట్టి, గోత్రమును బట్టి, జాతిని బట్టి మాటలు చెప్పటం లేదు. కానీ దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు దేవుని స్తుతించే అనుభవం కలిగిన వారో, ఎవరు స్తుతి నొందదగిన కార్యములు చేయుచున్నారో, ఎవరు ఒక ఆత్మ కొరకు పూటపడే త్యాగములోనికి వచ్చుచున్నారో, ఎవరైతే ఇతరులపై ఆధారపడక కష్టపడి వేటాడి సంపాదించి ఇతరులకు కూడా దీవెనగా ఉండగలుగుతున్నారో, అట్టి వారికి సంతోషమును, ఉత్సాహమును పుట్టించు ఉత్సవం, పండుగ ఏదైనా ఉంటే అది ప్రేమ విందున కాదురా భయ్యా, ఉపవాస కూడి.